మనం చేసి ఏర్పాటు చేసుకొని ఈ రోజు ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు మనం ఏంది ఆల్ ఓవర్ సింగర్ అయినా ఇచ్చిండు. ఆల్ ఓవర్ సింగర్ అయినా ఇచ్చి దానికి 5 years ఎలిజిబిలిటీ పెట్టింది. మరి మన దాంట్లో 5 years ఎలిజిబిలిటీ ఎంతమంది ఉన్నారు? ఎవరికి లేదు కదా, లెక్క పెట్టచ్చు. సో దాని గురించి మనకు 3 years ఉన్నారు. ఇంతమంది వేరే వాళ్ళు కూడా మనకు 5 years ఎవరికి లేదు, 3 years ఉన్న వాళ్ళు కూడా వేరు. మనకు ఉన్న హక్కులు మనం కాపాడుకోవాలి. ఎందుకు కూడా కొట్టుకుంటాం అది. రెండవది ఏంటంటే మొన్న కొత్తగూడ కూడా ఒక సర్క్యులర్ ఇచ్చింది. వాళ్ళ ఏరియాకి వాళ్ళ సర్క్యులర్ తీసుకోవడం జరిగింది, వాళ్ళ ఏరియాకి వాళ్ళే ఇచ్చుకున్నారు. మరి అట్లా మనకెందుకు లేదు? ఇప్పుడు మనం ఏం కలుగుతున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్క్యులర్ను రద్దు చేయదు కంపెనీ. ఎప్పుడైనా కూడా కంపెనీ ఒక సర్క్యులర్ ఇచ్చిందంటే దాన్ని రద్దు చేసే అవకాశం కూడా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ కాకపోతే దాన్ని హోల్డ్ చేసుకొని దాన్ని మనం ఎంతో కొంత దాన్ని సవరించుకొని దాన్ని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో మనం ఏమడుగుతున్నాం, ఆల్ ఓవర్ సింగరేణి ఇచ్చినప్పుడు మనం 50 మంది 50% మనం అడుగుతున్నాం. 50% లోకల్ దానిలో ఏ జాబ్కి అప్లై చేసినా లోకల్ దానిలో కంపల్సరీ ఉంటుంది. మనం ఏమడుగుతున్నాం, 50% ఖచ్చితంగా మనకి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం.